టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ సందర్భంగా మనం అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. విషయం జరిగింది వాస్తవం, చేసింది వాస్తవం, గూడు పుట్టానికి జరిగింది వాస్తవం. కానీ దీని మీద స్పందించాల్సిన ముఖ్యమంత్రి స్పందించకుండా ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో అందరికీ తెలుసు. అందుకే భారతీయ జనతా పార్టీ మొన్నటి కూడా ఉద్యమం చేస్తా ఉన్నది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు అనేక మంది యువమోర్చా కార్యకర్తలను లాఠీచార్జ్ చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి కూడా మా యువమోర్చా కార్యకర్తల ఇళ్ల మీద వాడి పోలీసులు దౌర్జన్యాలు చేస్తూ పేరెంట్స్ బెదిరిస్తూ ఇంకా గుంజుకెళ్తూ ఇంకా రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళా హెచ్చరిస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా, డీజీపీ హెచ్చరిస్తున్నా, మా యువమోర్చా కార్యకర్తలు జోలికి వస్తే నీ దగ్గరికి వస్తాను, నీ ముఖ్యమంత్రి చాంబర్ కూడా గుర్తుంచుకో, రాష్ట్ర సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి. అరే అమరవీరుల సాక్షిగా అమరులకు నివాళులు అర్పించామని చెప్పొస్తే కూడా మీ పోలీసులు అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ పర్మిషన్ కావాలంటే అమరవీరులకు నివాళులు అర్పించాలంటే పోలీస్ పర్మిషన్ కావాలంట. పోలీస్ పర్మిషన్ తీసుకుని ఆందోళన చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. పోలీస్ వలయాన్ని ఛేదిస్తాం, నీ ప్రగతి వలయాన్ని ఛేదించే దమ్ము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. అందుకే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళ నీ కొడుకు నిర్లక్ష్యం వల్ల, నీ యాక్టింగ్ సీఎం, నీ ముఖ్యమంత్రి, నీ కొడుకు కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పేపర్ లీక్ అయింది. నీ కేటీఆర్ హస్తం ఉంది, పక్కాదాల హస్తం ఉంది. వాళ్ళ మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల సందర్భంగా ఆ రోజు జరిగిన ఆ దారుణ విషయంలో నీ కొడుకు హస్తం ఉంది, పక్కా ఉంది. జరనిలో నీ కొడుకు హస్తం ఉంది. ఈ రోజు జరిగిన ఈ పేపర్ లీకేజ్ కూడా నీ కొడుకు హస్తం ఉంది. 30 లక్షల మంది యువకుల ప్రాణాలను వాళ్ళ జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెలగడబడుతున్నాడు. 30 లక్షల మంది ప్రాణాలు ముఖ్యం కాదు, వాళ్ళ జీవితాలు ముఖ్యం కాదు. ముఖ్యమంత్రికి మంత్రుల గారు ముఖ్యం కాదు, కేబినెట్ గారు ముఖ్యం కాదు. వీళ్ళందరూ ముఖ్యమంత్రి బిడ్డ దొంగ సారాదందా చేస్తే ఢిల్లీకి పోయి విచారణ కోసం ముఖ్యమంత్రి బిడ్డ పోతే పూర్తి కేబినెట్ 30 లక్షల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించకుండా, ఇక్కడ స్పందించకుండా పోయి ఢిల్లీకి పోయి ఏం పీకడానికి పోయినో ఆ పోయిన కేబినెట్ మంత్రులు ఒక్కసారి స్పష్టం చేయాలి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన యూనివర్సిటీ విద్యార్థులను లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పటికిప్పుడు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఈ జరిగిన సంఘటన విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి ఆందోళన చేస్తున్నారు. టీఎస్పీఎస్ కేంద్రం వద్ద 144 సెక్షన్ పెట్టారు. ప్రశ్నించే హక్కు లేదా తెలంగాణ రాష్ట్రంలో? దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? నీళ్ల మీద స్కామే, నిధులలో స్కామే, ఇలా నియామకాల స్కామే, ముఖ్యమంత్రి పాలన స్కామే. ఈ తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు చేసి ఏ విధంగా మోసం చేస్తున్నా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా జరిగింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేశారు. రేణుకాన అమ్మాయి అన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్, రేణుకాన అమ్మాయి యొక్క తల్లి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్. ఇలా వాళ్ళ కోసం పేపర్లు లీక్ చేసి వేల కోట్ల రూపాయలు చంపుకొని ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సిగ్గుండాలే నీతి మాల రాజకీయాలు చేస్తున్నారు, సిగ్గుండాలే తెలుగు పార్టీ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ తెలంగాణ సమాజం అంతా ఇచ్చిపెట్టదు బిడ్డ. మిమ్మల్ని ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నది. అప్పుడు చేస్తావు, కనీసం నిరుద్యోగ పిలుస్తున్నావు. అందుకే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కొడుకును దీనికి బాధ్యత వహించి వెంటనే బర్తరఫ్ చేయాలి. చిన్న చిన్న విషయంలో నీ పార్టీకి సంబంధించినది, నీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మా ఈటల రాజన్న ఏం పాపం చేసిండ్రో, నీకు ఏం తప్పు చేసిండ్రు? వల్ల లేనిపోని అపాండాలు సృష్టించి లేనిపోని ఆరోపణలు చేసి ఇలా మంత్రివర్గం నుంచి బయటకు పంపిస్తున్నావు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గుంటి సాకులు చెప్పి బర్తరఫ్ చేస్తున్నావు. నీ కొడుకు ధరణిలో నీ కొడుకునే ఇంటర్మీడియట్ విద్యార్థుల పలికి నీ కొడుకే కారణం. ఈ రోజు 30 లక్షల మంది యువతకు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి కారకుడు నీ కొడుకే. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, అసలు నువ్వు మనిషి అయితే, నువ్వు పౌరుషం ఉంటే ఫస్ట్ నీ కొడుకును మెడల్ కొట్టి బయటికి నువ్వు, అప్పుడే తెలంగాణ ప్రజలకు నీ విశ్వాసం ఉంటుంది. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరినాం, కానీ ఇలా సిట్టేసాడు. దేనికోసం, ఎవరి కోసం? నయం హత్యల కేసులు, నయం విషయంలో సిట్టేసాడు. సిట్టి ఏం చేసింది? ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య విషయంలో సిట్టేసాడు. ఏం చేసింది? ఇంజనీరింగ్ కమిషన్ లో సిట్టేసాడు. ఏం చేసింది?
మియాపూర్ భూముల విషయంలో సిట్టేషన్ ఏం చేశారు కదా, డ్రగ్స్ విషయంలో సిట్టేషన్ ఏం చేశారు, ఫామ్ హౌస్ విషయంలో సిట్టేషన్ ఏం చేసింది సిట్టి ఎలా. నీకు నిజాయితీ ఉంటే, నీ కొడుకు నువ్వు కుటుంబం తప్పు చేయలేకుంటే, నీ మంత్రివర్గం తప్పు చేయలేకుంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్పడానికి నీకొచ్చిన ఇబ్బంది ఏదో ఒక్కసారి చెప్పు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే. పేదలను చచ్చిపోతున్నాడు పాపం. ఇంతకుముందు మా కార్యకర్త చెప్పింది, తిండి లేక తిప్పలు లేక గడ్డాలు మీసాలు వేసుకొని ఆ లైబ్రరీ వద్ద బాధ అనిపిస్తుంది పాపం. ఉదయం 2 రూపాయలు అరటి పళ్ళు ఇస్తారు, 2 రూపాయల ఛాయ్ తాగుతారు, లంచ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, డిన్నర్ లేదు. ఊళ్ళలో తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని బతుకుతారు. వాళ్ళ కొడుకులను కలెక్టర్ చేయాలి, ఒక ఆఫీసర్ చేయాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చెప్పి కష్టపడి వాళ్ళ పిల్లలను చదువుకొని ఇలా దేనికోసం కోచ్ కోసం చేస్తే వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. అనేక మంది ఈ ఫీజులు తెలుసలేక ఊళ్ళలో కూలీనాలు చేసుకుని రాత్రిపూట కందిలు పెట్టుకుని చదివే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది. వాళ్ళందరి భవిష్యత్తుని ఈ రాష్ట్రం ఊరుకుంటున్నాయని మోసం చేశాడు. ఇలా టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటాడు, నేను నమ్మినోడు మోసం చేసినట. అసలు నిన్ను నమ్మి ఎవరు పెట్టిడు, ఎవరు మోసం చేసిన టీఎస్పీఎస్సీ చెప్పాలి. ఫస్ట్ టీఎస్పీఎస్సీ కమిషన్ పూర్తిగా రద్దు చేయాలి, వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరిలో పోయేటి చిన్న మట్టుకొచ్చి వాళ్ళ బాధ్యత ఉండొచ్చు, వాళ్ళు తప్పు చేసొచ్చు, కానీ వాళ్ళకే పరిమితం చేయొద్దు. టీఎస్పీఎస్ కమిషన్ తో పాటు ఆ సభ్యులందరినీ ప్రాసిక్యూట్ చేయాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకును పక్కా అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి కొడుకు కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ముఖ్యమంత్రి కొడుకు చట్టాలు పనిచేయ, ముఖ్యమంత్రి కొడుకు కోర్టులు పనిచేయ, ముఖ్యమంత్రి కొడుకు రాజ్యాంగం పనిచేయరా, ముఖ్యమంత్రికి న్యాయం, ముఖ్యమంత్రి కుటుంబానికి న్యాయం. ఇలా ఈ రాష్ట్రంలో మిగతా ప్రజలకు ఒక న్యాయం ఒక్కసారి తెలంగాణ సమాజం ఉంచాలి అన్న ఒక్కటే విజ్ఞప్తి చేసిన భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎక్కడ భయపడం. టీఎస్పీఎస్ విషయంలో 30 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేశారు కూడా భారతీయ జనతా పార్టీ వెనుకబోరు. అందరూ రండి, సంఘీభావం ప్రకటించండి. ఆర్టీసీ కార్మికులారా, మీకు జరిగిన అన్యాయంగా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసింది. మిమ్మల్ని ముఖ్యమంత్రి భయపడే ప్రయత్నం చేసిండు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రండి, ఈ రోజు యువత కోసం ఏ యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జై తెలంగాణ బలిదానమై ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించడం, అలాంటి యువతకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖుని పాలనలో అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఆర్టీసీ కార్మికులు గుర్తించండి, రైతులు గుర్తించండి, మహిళలు గుర్తించండి, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను గుర్తించండి. ఎవరు భయపడాల్సిన లేదు. ఇప్పుడు భయపడితే ఇప్పుడు బరి గీసి మనం కొట్లాడకుంటే మన బతుకులు నాశనం ఏర్పడుతున్నది, మన బతుకులు బర్బాదయ్యే ప్రమాదం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నిన్న ప్రకటించిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రికి సంపత్ చెల్లుమన్న విధంగా ఓటనే ఆయుధం ద్వారా బుల్లెట్ చించిన ఉపాధ్యాయులు విధంగా ఉపాధ్యాయులకు సెల్లుడన్నా మీకు మంచి నిర్ణయం ఇస్తున్నారు. 317 జీవో విషయంలో మీకు మోసం చేసిడు, మీకు 3 డిఎల్ ఇస్తున్నాడు, పిఆర్సీ ప్రకటిస్తున్నాడు, బదిలీలు లేవు, ప్రమోషన్ లేవు, ఏం లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. మూర్ఖుడు అడ్డదారిలో మా బీజేపీని ఓడించే ప్రయత్నం చేయడానికి మా మీద పోటీ సంస్థలకు వేల 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఉపాధ్యాయులు ఏ విధంగా గుణపడని చెప్పి తెలంగాణ సమాజం అంచాలి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. మా చేతిలో కాషాయపు జెండా ఉంది, మా చేతిలో కమలపు జెండా ఉంది. మేము జై తెలంగాణకి గర్జిస్తున్నాం, జై శ్రీరామని నిలదీస్తున్నాం. మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయపు జెండా రెపరెపలాడుతాం. పేదల రాజ్యం కోసం మేము ఉద్యమిస్తున్నాం. అందుకే ఈ రోజు మేము చేస్తున్న పోరాటానికి మీరు మద్దతు తెలపండి. పోలీసులు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ టీఎస్పీఎస్ యువత తప్పండి, నేను వద్ద ఇప్పుడే మా యువమోర్చ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేశారు, మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను లాఠీ చార్జ్ చేశారు, మా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేశారు. టీఎస్పీఎస్ ఎందుకు వద్దు? టీఎస్పీఎస్ పాకిస్తాన్ లో ఉందా? టీఎస్పీఎస్ బంగ్లాదేశ్ లో ఉందా? ఇక్కడున్న తెలంగాణ గడ్డ మీద టీఎస్పీఎస్ లో అక్రమాలు జరిగినాయి. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు నాశనం చేసినది. టీఎస్పీఎస్ కమిషన్ అడగడానికి నేనే పోతున్నా. ఇప్పుడు మీకు దమ్ముంటే ఆపండి, నాకు దమ్ముంటే టీఎస్పీఎస్ కమిషన్ ఇప్పుడే పోతా. ఎవరి తమ్మెళ్ళకి పోతాం. ఇప్పుడు నాయకుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడాల్సిన కోరుతూ తప్పకుండా వారు మాట్లాడక ఇక్కడ నుంచి ఎరివదాం.
संजय जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। संजय जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। और एक धक्का, और एक धक्का, और एक धक्का। संजय अन्ना संघर्ष करो, हम तुम्हारे साथ हैं। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.